ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే తన నినాదమన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఓ ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశారన్నారు. భవిష్యత్తంతా ఐటీ రంగానిదే అని గుర్తించినట్టు తెలిపారు బాబు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయంతో పాటు సంపద కూడా పెరుగుతుందన్నారు. Now we are having ambitious plan of 15% growth rate. By 2047 we want to reach 2.4 trillion economy. I strongly believe it is possible. Today, if you see data, we can connect real time. Historical data is available. Products like artificial intelligence is available. Now we are going for computing, quantum computing. Real-time data is coming through satellite, drone, and also CCTV cameras, wearables, sensors, IoTs. Everything is coming, computing is over, then we can communicate real-time to the last mile for execution. Now, decision-making accuracy is 90% or 85%. You plan anything, it is possible to execute. That is where I am saying we are inspiring time. But opportunities are abundant. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జీవితాంతం సమాజ సేవ కోసం కృషి చేసిన రతన్ టాటా భరత జాతి ముద్దుబిడ్డ అని కొనియాడారు. రతన్ టాటా తాను సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగి ఇచ్చేవారని, ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుంది. ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనని లక్ష్యంగా ఈ వేదిక పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో పనిచేస్తున్నందున దేశానికి ఏపీ ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు.